వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కాంగ్రెస్ పార్టీలంతా కూడా ఇప్పుడు రెండు గరం ఇష్యూస్ జరుగుతాయి. ఒకటి కొండా సురేఖ ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలు, అంటే కొండా మురళి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన అధిష్టానం వరకు తీసుకెళ్ళాలి అని కంకణం కట్టుకొని ఉన్నారు. వరంగల్ ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉండే కార్యకర్తలు కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు. సో అదంతా కూడా మీనాక్షి నటరాజన్కి చెప్పడం కావచ్చు, పిసిసి అధ్యక్షుడుగా ఉండే వాళ్ళకి చెప్పొచ్చు. ఈ విషయం ఒకవైపు రన్ అవుతూనే ఉంది. ఇంకోవైపు పార్టీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా క్యాడర్తో పాటు పార్టీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ పైనే ఉన్న పరిస్థితి. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము ఇప్పటి వరకు పీసీసీకి సంబంధించిన లిస్టు ఫైనల్ కాలేదు, దరఖాస్తు ఎవరు చేసుకునే పరిస్థితి. కానీ మేము రేస్లో ఉన్నాం, మా పేరు ఖచ్చితంగానే ఉంది, ఇది హైకమాండ్ నుంచి మాకు వస్తున్న ఇన్ఫో. ఇట్లా ఎవ్వరికి వాళ్ళు స్వతహాగా చెప్పుకోవడంతో క్యాడర్లో కోపం పెరుగుతుంది అండ్ కాంపిటీషన్ పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. హజారుద్దీన్ మనం చూసినాం రీసెంట్గా 3 days బ్యాక్ హజర్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఈసారి జరగబోయే ఎన్నికల్లో బైపోల్స్లో నా పేరు ఉంది, నేను రేస్లో ఉన్నాను, నా పేరు ఆల్రెడీ ప్రకటించేసారు, ఇది కన్ఫర్మ్ అయిపోయింది అనే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితి. సీన్ కట్ చేస్తే పీసీసీ అధ్యక్షుడు వచ్చి ఇప్పటి వరకు ఎవరి పేర్లు కూడా ప్రకటించలేరు, ఎవరు ఆశాభావులున్నా ఖచ్చితంగా పీసీసీ వరకు రావాలి, పీసీసీ మీటింగ్ జరగాలి, దాన్ని ఫిల్టర్ చేయాలి, 5 పేర్లు హైకమాండ్కి పంపించిన తర్వాత హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. సో ఇదంతా ప్రక్రియ కావాలంటే ఖచ్చితంగా ఒక 4 రోజులు పడుతుందని చెప్పాడు. కానీ ఈ మధ్యలోనే వయసు వర్షాలు విపరీతమైన క్యూలు కడుతున్నారు. ఎవరికి దగ్గరగా ఉన్న కేంద్ర మంత్రులను కావచ్చు, లేదంటే ఢిల్లీలో కావచ్చు, ఎవరికి తోచిన రాజకీయాలు వాళ్ళు చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నారు. ఇక లొకాలిటీకి వస్తే ఖైరతాబాద్ దగ్గర మనకందరూ కూడా తెలిసింది, విజయారెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి, అది దానం నాగేందర్ పై. సో ఇప్పుడు దానం నాగేందర్ రేస్లో లేడు కాబట్టి ఆ టికెట్ నాకు ఇస్తే ఆల్రెడీ పీజేఆర్ బిడ్డగా నాకు ఒక స్టాంప్ ఉంది, పీజేఆర్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ కాబట్టి సో ఖచ్చితంగా జనాలు నన్ను నమ్ముతారు, నాకు ఓట్లు వేస్తారు, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని తన విన్నపాలేవో తను వినిపిస్తుంది. ఇంకోవైపు మనం సీన్ కట్ చేస్తే నవీన్ యాదవ్, సో యాదవ్ సంబంధించిన కమ్యూనిటీస్ చాలా అక్కడ ఎక్కువ ఉంది, చాలా బలంగా ఉంది, ఆ కమ్యూనిటీకి నాకు చాలా దగ్గర సంబంధమే ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి నేను పోటీ చేస్తే ఆ సీటు నేను గెలిపించి తీసుకొని వస్తా అని వాళ్ళ వాదన. ఇంకోవైపు సీన్ కట్ చేస్తే గతంలో మనం డిప్యూటీ మేయర్గా ఎన్నో సందర్భాలలో చూసినాం, అందరికీ ఆ పేరు కూడా చాలా తెలిసిందే. అయితే ఆయన కాకుండా తన వైఫ్ శ్రీదేవి కోసం ఇప్పుడు పైరవీలు ప్రారంభించిన పరిస్థితి. మాకేం తక్కువ లేదు, మా వైఫ్ శ్రీదేవి కూడా యాదవ కమ్యూనిటీకి చెందినవి కాబట్టి నిజంగానే అక్కడ యాదవ్కి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. దాంతోపాటు నేను గతంలో కూడా మేయర్గా చేసిన బొంతు రామ్మోహన్ని కాబట్టి సో నాకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది అండ్ నాకంటూ కొంతమంది ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఇస్తే నాకు ఆ టికెట్ నేను ఖచ్చితంగా గెలిపించి చూపిస్తా. సో పార్టీ మారిన వాళ్ళకి నిజంగానే ఈసారి కూడా పగ్గాలు కట్టబెడితే అసలే పార్టీ క్యాడర్ చాలా సీరియస్గా ఉంది. సో గతంలో ఉండే ఇన్ఛార్జ్ చేతిలో మనం చూస్తే దీపాదాస్ మున్సీ చేతిలో అంతా కూడా పార్టీ మారిన వాళ్ళకే ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళకి ఏ టికెట్లు లేవు, ఏ కార్పొరేషన్ సీట్లు లేవు, ఏ చైర్మన్లు లేవు అని ఒక వివాదం రచ్చ నడుస్తుంది. సో ఆ సందర్భంలో ఎన్నో ఎలిగేషన్స్తో దీపాదాస్ మున్షిని పక్కన పెట్టడం, మీనాక్షి నటరాజన్ని తీసుకురావడం, ఇవంతా కూడా చాలా క్విక్గా చేసిన పరిస్థితులు చూసినాం. పోనీ ఇప్పుడు ఉన్న కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఏమైనా పరిస్థితులు మారినాయా కాంగ్రెస్లో అంటే ఏమీ మారలేవు. అది చెప్పడానికి మొన్న రీసెంట్గా లిస్టే ఒక నిలువెత్తు నిదర్శనంగా మిలిచింది. ఎవరైతే బయట పార్టీల నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిర్రో వాళ్ళకే కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ టికెట్ విషయంలో కూడా అట్లాంటి స్టెప్పే కనుక తీసుకొని ఉంటే క్యాడర్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి. నిజంగానే వీళ్ళు టికెట్ ఎవరికి ఇచ్చినా వాళ్ళు గెలవకపోతే కాంగ్రెస్ పరువు పూర్తిగా పోతుంది ప్రతిపక్షాల ముందు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు అన్నీ కూడా ఒక నినాదంగా దాన్నే చెప్పిందే పసాలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంత తొందరగా ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇచ్చిన హామీలు జీరో, చేయాల్సిన పనులు జీరో. అసలు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఎటువంటి సంబంధం లేవు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇట్లాంటి ఎన్నో విమర్శలు చేస్తున్న సందర్భంలో ఇన్ కేసు
కరెక్ట్ క్యాండిడేట్ని కనుక కాంగ్రెస్ పార్టీ చూస్ చేసుకోలేకపోయి ఉంటే మాత్రం మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ప్రతిపక్షాల మాటలకి ఇంకా ఘాటైన విమర్శలకి ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్ డిస్కషన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయో పక్కన పెడితే ఇన్ కేసు ఇచ్చిన క్యాండిడేట్ని గెలిపించుకునే పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వాళ్ళని గెలిపించుకుంటేనే పార్టీ గౌరవం దక్కుతుంది, ప్రతిపక్షాల నోర్లు మూతపడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజలకి కాంగ్రెస్ పైన వ్యతిరేకం అసలు లేదు, ప్రభుత్వం పైన చాలా మంచి ఉద్దేశం ఉంది ప్రభుత్వం పైన ప్రజలకి అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇన్ కేస్ అట్లాంటి పరిస్థితులు లేకుండా క్యాడర్ మధ్యలో గొడవలు లేదంటే ఇంకేదో ఇష్యూస్ అయ్యి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి కనుక టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంటే మాత్రం అది ఇంకా తీవ్రస్థాయి విమర్శలకి దారితీసే అవకాశం ఉంటుంది. ఒక పక్క పార్టీ నుంచి డిస్టర్బెన్సెసే, ఇంకో పక్క దానిపైన ఎట్లా గెలిపించాలనే డిస్టర్బెన్సే. అండ్ ఇక్కడ ఇవన్నీ సీన్ కట్ చేస్తే ఎవరికి వాళ్ళే హైకమాండ్ నా పేరు చెప్పుకుంది అని అసరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో పాటు మిగతా వాళ్ళు మార్క్స్ సోర్స్ ఉంది అంటూ ఒకరు టికెట్ గురించి ఇంకొకరు తీవ్ర ప్రయత్నాలు ఒత్తిళ్లు కూడా నేతలపైన తీసుకొచ్చే పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తున్నాం. సో ఎవరికి ఎన్ని పీసీసీగా బయటకు వచ్చి ఎవరు ఆశాభావులు ఉన్నా ఎవరు పోటీ చేయాలనుకుంటున్నా వాళ్ళు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా సీనియర్లుగా ఉన్నాం, పార్టీలో సంవత్సరాల తరబడి ఉన్నాం, పార్టీనే నమ్ముకొని ఉన్నాం, అందుకని ఇప్పటికైనా మాకు టికెట్ ఇవ్వాలి, గతంలో మేము ఓడిపోయాం కానీ ఇప్పుడు గెలిచే సత్తా మాకుంది అని అజరుద్దీన్ చెప్పకనే చెప్తున్నాడు. అండ్ చాలా బలంగా చెప్తున్నాడు. తనకి సపోర్ట్ ఢిల్లీ నుంచి ఉంది అన్న విషయం కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఇన్ కేసు ఆ టికెట్ కనుక తనకిస్తే ఇప్పటి వరకు మనం చూసినాం ఫసీయుద్దీన్ ఇప్పటికే మాగంటి గోపీనాథ్ పైన చేసిన వ్యాఖ్యలు మనం చూసినాం, ఫసీయుద్దీన్ పైన నమోదైన కేసులు మనం చూసినాం, అక్కడ మైనారిటీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఉందనే విషయం మనకు తెలిసిందే. గతంలో కూడా మాగంటికి సపోర్ట్ చేసిన ఫసీయుద్దీన్ దాదాపు 17,000 ఓట్ల మెజారిటీతో మాగంటి గోపీనాథ్ని గెలిపించాడు అనేది కూడా ఓపెన్ సీక్రెట్. నిజంగా కనుక ఇప్పుడుండే హజద్కి ఈ టికెట్ కనుక ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగానే ఫసీయుద్దీన్ నాకు హెల్ప్ చేస్తాడా, లేదంటే ఫసీయుద్దీన్ కూడా మళ్ళీ ఎన్నికలను నేనెందుకు పోటీ చేయొద్దు అనే ఆశ కోరిక కూడా ఏమైనా ఉందా అనేది నోబడీ నోస్. సో ఇట్లా మొత్తానికైతే పాత కొత్త పార్టీ మారిన వాళ్ళ, పార్టీలో ఉన్న వాళ్ళ, పార్టీ కోసం సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళ పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ని ఆశిస్తున్న వాళ్ళే ఉన్నారు. సో ఇన్ జనరల్గా పార్టీలో ఒకరో ఇద్దరో ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం 5 మంది పార్టీ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఉండడంతో అసలుకి ఈ 5 మందిలో ఎవరికి టికెట్ ఇవ్వాలని ఒక సందిగ్ధంలో కూడా గవర్నమెంట్ ఉంది. కానీ ఇచ్చే వాళ్ళకి కూడా అన్ని సర్కమ్టెన్స్ నుంచి ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గెలిస్తేనే పార్టీ పరువు హైదరాబాద్లో కాపాడడంతో పాటు ఒక బలమైన మినిస్టర్ కాంగ్రెస్కి కూడా కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు సిటీ మినిస్టర్స్ ఎవరు కూడా కాంగ్రెస్కి లేరు. ఇప్పుడు ఖైరతాబాద్లో ఇచ్చిన టికెట్ గెలిచి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఒక బలమైన ఆయుధం అయితే దొరుకుతుంది. అందుకనే గతంలో మనం చూస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లో చేరుతున్నాడు, ఆయన చేరుకు ఉండబోతుంది, దానం వర్సెస్ తలసానిగా ఇష్యూ జరుగుతుంది. ఇన్ కేస్ తలసాని తనకు ఒక మినిస్టర్ పదవిని ఆశిస్తున్నాడు, అది హైకమాండ్ దృష్టిలో ఉంది, ఆ డెసిషన్ తీసుకున్న వెంటనే తలసాని కూడా కాంగ్రెస్లోకి చేరపోతున్నాడు, ఇట్లాంటివి ఎన్నో కూడా వార్తలు వినిపించినాం. అవును, ఈ విషయం అయితే వాస్తవమే. కాంగ్రెస్ ప్రభుత్వం తలసాని పైన ఇంట్రెస్ట్ చూపించిన విషయం వాస్తవమే. కానీ ఎందుకు చేరికలు జరగలేవు అనే ప్రశ్న పక్కన పెడితే అప్పట్లో కూడా ఒక సిటీ నుంచి ఒక గట్టి మినిస్టర్ కావాలి, ఒక బలం, ఒక ఆయుధంగా ఉండాలి, సిటీలో కూడా తన గ్రిప్ ఉండాలి అనే నిరూపించుకునే ప్రయత్నాలు, ఒప్పించే ప్రయత్నాలు తలసాని పైన ఎన్నో జరిగాయి. కానీ అది మాత్రం మినిస్టర్ పదవి దగ్గరనే ఆగిపోయింది. కాబట్టి తలసాని చేరకపోయి ఉండొచ్చు. అండ్ కొన్ని సందర్భంలో దానం వర్సెస్ తలసాని ఇష్యూ కూడా ఒక ఎపిసోడ్ నడిచిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లకు అన్నిటికీ కూడా ఎండ్ కార్డ్ పడాలి అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ఇక్కడుండే బలమైన నాయకుడిని చూస్ చేసుకోవాలి. లేదు అంటే ఇక్కడుండే ఇప్పుడు మళ్ళీ ఖైరతాబాద్ సంబంధించిన కాన్స్టిట్యున్సీని ఎంఐఎంకి కట్టబెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దోస్తాన్ నడుస్తుంది ఇద్దరి మధ్యలో. సో ఇన్ కేస్ ఎంఐఎం కనుక పోటీలో ఉంటే కాంగ్రెస్ తప్పుకునే పరిస్థితి ఉంటుంది, లేదు కాంగ్రెస్ పోటీలో ఉంటే ఎంఐఎం తప్పుకునే పరిస్థితులు ఉంటాయి. సో ఈ ఇద్దరి మధ్యలో కూడా ఒక వాడివేడి డిస్కషన్స్ కూడా జరుగుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ పగ్గాలు ఎవరికి కట్టబెడతారా, ఎవరు గెలిచే గుర్రాలుగా కాంగ్రెస్లో ఉంటారా అనేది వేచి చూద్దాం.